'డబుల్ ఆక్యుపెన్సీ' అనే టైటిల్‌తో ఉన్న తమిళ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమాలో ఉన్న పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆ పాయింట్ ఏంటంటే, హీరో పుట్టినప్పుడు అబ్బాయిగా పుడతాడు. తర్వాత కాసేపటికి అమ్మాయిలా మారిపోతాడు. ఆ తర్వాత నుంచి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అమ్మాయిలా ఉండి, తర్వాత నుంచి అబ్బాయిలా ఉంటాడు. ఇలా ఉండడం వల్ల వీళ్ళ మధ్య వచ్చే క్లాష్‌లు, వీళ్ళ లవ్ స్టోరీలు, అందులో ఉండే ఎమోషన్స్‌తో సినిమా ఉంటది. కాకపోతే సినిమాలో ఈ పాయింట్ చూడగానే నాకైతే మహేష్ బాబు గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'నాని' సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో మార్నింగ్ అంతా చిన్న పిల్లోల్లా ఉండి నైట్ అయ్యేసరికి పెద్దోళ్ళలా మారతాడు. ఈ సినిమాలో కూడా అలాగే జెండర్ చేంజ్ అవుతూ ఉంటది. అలాగే ఆది సాయి కుమార్ మెయిన్ లీడ్‌గా చేసిన 'బుర్రకథ' సినిమాలో లాగా ఒకరు చేస్తున్న పనులు ఇంకొకరికి గుర్తుండవు. ఇంక సినిమాని స్టార్ట్ చేసి ఈ పాయింట్ చెప్పగానే సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే బానే క్రియేట్ అయిపోయింది. కానీ తర్వాత ఆ క్యారెక్టర్లు చిన్నగా ఉన్నప్పుడే ఆటిల ప్రాబ్లమ్ గురించి సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది. అలా కాకుండా ఒక సాంగ్ పెట్టి హీరో, హీరోయిన్ క్యారెక్టర్‌లను పెద్దగా చేసేశారు. అలా చేసేయడం వల్ల ఆ క్యారెక్టర్ల మీద కొంచెం క్లారిటీ రావడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇంక సినిమాలో ఇంట్రెస్టింగ్ అనిపించే ఈ పాయింట్‌నైతే చాలా వరకు లవ్ స్టోరీస్‌తోనే ముందుకు తీసుకెళ్లారు. అలా వచ్చే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడైతే ఈ పాయింట్‌ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూపించొచ్చేమో అన్నట్టుగా అనిపించింది. కానీ పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడం వల్ల ఏమవుద్ది, ఎలా ముందుకెళ్తది అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటానే ఉంది. దానివల్ల సినిమా ఎక్కడ కూడా పెద్ద బోరింగ్ అనిపించలేదు. ఇంక సినిమా కొంచెం ముందుకెళ్ళాక సినిమాలోకి ఒక విలన్ క్యారెక్టర్ అయితే వచ్చింది. ఆ విలన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి సినిమా కొంచెం థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్తదేమో అనిపించింది. కానీ దాన్నైతే పెద్దగా వాడుకోకుండా ఎక్కువగా లవ్ స్టోరీలు, ఎమోషన్స్‌తోనే తీసుకెళ్లారు. ఒకవేళ సినిమాని అలా థ్రిల్లర్ మోడ్‌లోకి తీసుకెళ్ళుంటే సినిమా ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇంక సినిమాలో ఒకే బాడీలో ఉండే బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఎమోషన్స్‌ని ఇంకొంచెం బాగా చూపించొచ్చేమో అనిపించింది. సినిమా క్లైమాక్స్‌ని అయితే కొంచెం ఎమోషనల్‌గా చూపించిన విధానం అయితే బానే అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నాకు యావరేజ్‌గా అనిపించినియి. ఫైనల్‌గా ఈ సినిమాలో ఉన్న పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఆ పాయింట్ కోసం, ఆ పాయింట్‌తో వచ్చే సీన్స్ కోసం అయితే సినిమాని ఒకసారి ఈజీగా చూసేయొచ్చు. సినిమాలో అయితే చిన్న రొమాంటిక్ సీన్ ఒకటి, ఒక రొమాంటిక్ సాంగ్ ఒకటుంది. అవైతే పెద్ద ఇబ్బందిగా ఏమి అనిపించవు. కానీ ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.